ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీన ప్రారంభం కానున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ 8వ తేదీన ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. శాసనసభ ఉదయం 9 గంటలకు, శాసనమండలి ఉదయం 10 గంటలకు సమావేశమవుతాయి. ఈ సమావేశాలు 4 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. అయితే ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి, ఎజెండాలో ఏ అంశాలు ఉండాలనేది 17వ తేదీన జరిగే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో ఖరారు చేయనున్నారు. ఈ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా కూటమి 2 ఏళ్ల పాలన, ఎల్నినో ప్రభావం వంటి విషయాలపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన 5 ఆర్డినెన్స్లకు సంబంధించిన బిల్లులను ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అమరావతి అభివృద్ధి, ప్రాంతీయ సమతుల్యత అభివృద్ధి, ఇక పరిశ్రమలు, పెట్టుబడులు, మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్, విద్యుత్ ఛార్జీల నియంత్రణ, భోగాపురం విమానాశ్రయం, పోర్టుల నిర్మాణం, సంక్షేమం, భూ సంస్కరణలపై సభలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.